పరీక్షించలేని జీవితం జీవించతగ్గది కాదు. నేను అవివేకిని, నాకు తెలిసింది ఏమీ లేదు అని అనుకోకు. మన కోరికలు తగ్గే కొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి. ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలే. అదృష్టంపై ఎన్నడూ ఆధారపడకు. తన గురించి తనకే తెలియనివాడు అజ్ఞాని. బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్థుకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాప పడక తప్పదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం. నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది. ఘనమైన పనులు చేసిన వారికి కీర్తి సుగంధం లాంటిది. మన ప్రార్థనలు దేవుని ఆశీర్వచనాల కొరకే. దేవుడికి మనం ఏది మంచో తెలుసు. మంచి మనిషికి ఏ హాని జరగదు, బ్రతుకుండగా కానీ చనిపోయిన తర్వాత కానీ. మంచి అంటే జ్ఞానం, చేదంటే అజ్ఞానం. యువకులపై దృష్టి సారించండి. వారిని సాధ్యమైనంత వరకు మంచివారిగా మార్చండి. ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవరూ పొగడరు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగానే ఉండవలను. తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటూ ఉంటాడు. కానీ విజ్ఞుడు సంభాగంలోనూ కూడా వినయంగానే ఉంటాడు. నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియజేయి. వాటిని నువ్వు తెలియచేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి. నీకు ఏది జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఏది అంత ముఖ్యమైనది కాదు. ఒక పూర్తి వెధవ మాత్రమే ఆడదానితో వాదించి ఆమె కారణాన్ని అడుగుతాడు. ఒకరితో కలిసి ముసలివాడివి కావాలనుకున్నప్పుడే నువ్వు ప్రేమలో ఉన్నట్టు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఎవరినో కాపాడి ఉంటారు. అలాగే కనీసం ఒక్కసారైనా ఎవరినో చంపి ఉంటారు. అది వారికి తెలియకపోయినా ఉండవచ్చు, అంతే. కామం ఎంత ఘోరమైంది అంటే మీకు తెలియకుండానే అది నిన్ను బందీగా మారుస్తుంది. ఒక ఆడది కోపంగా ఉంది అంటే ఆమె తప్పు చేసేసి తెలియనట్టు నటిస్తుంది అని అర్థం. ఒక లోపమైనా లేని మనిషి నీకు బయట దొరకడు. అలా ఉంటే వాళ్ళు ఇక్కడ కాదు, మ్యూజియంలో ఉండాలి. డబ్బుతో పరిష్కరించగలిగేది ఏదైనా చవకే. కలలు ఉండడం మనకు అవసరమే, ఎందుకంటే అవి తెలియకుండా మన నిజాన్ని భరించలేవు. ఉదయాన్నే నువ్వు ఆలోచించే మొదటి వ్యక్తి మరియు రాత్రి నువ్వు ఆలోచించే చివరి వ్యక్తి నీ ఆనందానికి లేదా బాధకు కారణం అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.